ప్రియ క్రైస్తవ పరిశుద్ధులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ యొక్క సాయంకాల సమయమందు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? అయితే ఈ సాయంకాల సమయమందు మళ్ళా మీ ముందుకు ఇలా రావడానికి గల కారణం ఏంటంటే, లోకంలో చాలామంది వాక్యానికి తప్పుడు నిర్వచనాలు ఇస్తున్నారు. దాన్ని క్రైస్తవ ప్రజలు ఏమైనా అపార్థం చేసుకుంటారేమో, లేకపోతే దేవుని గురించి ఒక సదభిప్రాయం కలిగిన వ్యక్తులు దేవుని గురించి ఈ మధ్య కాలంలో కొన్ని విషయాలను తెలుసుకొని, వీళ్ళు నమ్ముకుంటున్న దేవుడు చాలా క్రమమైన పద్ధతిలో అన్ని వ్యవహారాలు చేశారు, ఇలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉండడం చాలా మంచిది అని చెప్పేసి ఎవరైనా సరే ఒక సదుద్దేశాన్ని ఏర్పాటు చేసుకున్న వాళ్ళ మధ్య ఇది ఒక విషపు గుళికలా మారకూడదని కొన్ని విషయాలని మీతో ఏదైతే మీకు వక్ర భాష్యంగా చెప్పబడ్డాదో వాటిని సరిచేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క సాయంకాల సమయమందు మీ ముందుకు రావడం జరిగింది. అందులో ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఇజ్రాయెల్ దేశంలో ఎందుకు పుట్టారు? అయితే చాలామంది ఇజ్రాయెల్ దేశంలో ఎందుకు పుట్టాడండి, ఇండియాలో పుట్టాలి కదా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా దేశంలో పుట్టాలి కదా అని చెప్పేసి అంటున్నారు. నాదొక ప్రశ్న, దేవుడు ఏ దేశంలో పుట్టాలండి? ఉదాహరణకి యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఎవరికి పుట్టాలి, ఏ దేశంలో పుట్టాలి, లేకపోతే దేవుడు ఏ దేశంలో పుట్టాలి, ఏ దేశంలో పుడితే ఆయన్ని మనం దేవుడు అనాలి, ఏ టైంకి పుట్టాలి, ఈ క్యాల్కులేషన్స్ ఏవి కూడా మనం చేయడానికి సరిపోవండి. మానవుడు ఏంటంటే, మనిషి అనే వ్యక్తి కొంత ఆరోగ్యము, కొంత బలము, కొంత జ్ఞానము రాబోతేప్పటికి ఎలాంటి ఆలోచనలు చేస్తుంటాడంటే, నేను చాలా తెలివైనవాడిని, నేను చెప్పినట్టుగా దేవుడిని నడవాలి అని చెప్పేసి అనుకుంటుంటారండి. అయితే బైబిల్లో అపోస్తులైన పౌలు గారు అంటున్నారు, మనిషి తెలివి దేవుని యొక్క తెలివి లేకపోయిన తనం ఏదైతే ఉందో దానికన్నా తెలివి తక్కువతనం అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారండి. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు ఇజ్రాయెల్ దేశంలో పుట్టారు అనడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. అది మీ ముందుకు తేవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఏంటి అంటే, బైబిల్ గ్రంథంలో ఆదికాండం జెనసిస్ చాప్టర్లో చాలా స్పష్టంగా ఆదాము యొక్క పుట్టిక, ఆదాము పాపం చేయడం, ఆదాము మరణాన్ని కొని తెచ్చుకోవడం, ఇలాంటి అనేకమైన అంశాలు రాయబడి ఉంటాయి. తర్వాత కాడి నుంచి మనం చూసినట్లయితే హానోకు దేవుని దృష్టిలో చాలా నీతిమంతుడిగా బ్రతికాడు, దేవుని చేత కొనపబడ్డాడు అని చెప్పేసి అక్కడ వంశావళి గ్రంథాల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. అయితే ఆ తర్వాత కాలంలో ఆ కాలం అనేది మారుతూ ఉన్నప్పుడు, తరాలు అనేవి గడుస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ప్రజల్లో దేవుని యొక్క భయము, దేవునికి లోబడి జీవించడం అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చింది. ఆ కాలంలో దేవుడికి ఆ ప్రాంతంలో ఎవరు నీతిమంతులుగా కనిపించలేదు. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, నోవాహు ఆ తరంలో నీతిమంతుడిగా ఉన్నాడని చెప్పేసి రాయబడి ఉందండి. అయితే నోవాహు దేవుడి దృష్టిలో ఎప్పుడైతే నీతిమంతుడిగా కనిపించాడో, దేవుడు నోవాహును ప్రత్యేకపరుచుకున్నాడు. నోవాహు యొక్క కుటుంబాన్ని, నోవాహును బట్టి నోవాహు కుటుంబాన్ని దేవుడు కాపాడు జలప్రలయంలో. దాని తర్వాత కాలంలో మళ్ళీ నోవాహుకి 3 కొడుకులు, హాము, షేము, యాపేతు. ఏమండి, హాము దేవుని దృష్టిలో మంచివాడిగా కనిపించారు. దాని తర్వాత ఏంటంటే, ఆ వంశావళిలో దేవునికి మళ్ళా నీతిమంతుడిగా ఎవరు కనిపించారంటే అబ్రహాము గారు కనిపించారండి. అబ్రహాము గారు దేవుణ్ణి వెతికారు. ఆ కాలంలో అంటే తర్వాత కాలంలో ఆ యొక్క వ్యవస్థ మొత్తం పాడైపోయి ప్రజలందరూ కూడా దేవుని స్థానాన్ని మానవులు వాళ్ళు ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో, లేకపోతే దేనికైతే ఇవ్వాలనుకుంటున్నారో దేవుని స్థానాన్ని తీసుకెళ్ళి వాటికి ఇవ్వడం ద్వారా దేవుడు ఆ తరంతో వ్యవహరించడం మానేసినప్పుడు అబ్రహాము దేవుడిని ఏం చేశాడంటే,
వెతకడం ప్రారంభించాడు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఎవరైతే నా యొక్క మాటలని లేకపోతే దేవుడు కలడా అని చెప్పి ఎవరైతే వెతుకుతూ ఉంటారో, లోతుగా పరిశీలన చేస్తారో వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. వాళ్ళకి దేవుడు బయలుపరుచుకుంటాడు. అయితే అబ్రహాము గారి జీవితంలో ఏం జరిగిందంటే దేవుడు అబ్రహాము గారికి బయలుపరుచుకున్నారు. అబ్రహాము గారిని ఆ ప్రజల నుంచి ఆ యొక్క జనాంగం నుంచి ప్రత్యేకంగా జీవించు అని చెప్పినప్పుడు అబ్రహాము గారు దేవుని మాటకి విధేయత చూపించారు. ఎంత విధేయత చూపించారంటే తన కుటుంబ సభ్యుల్ని వాళ్ళని తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళని విడిచిపెట్టి తనతో ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ వెంట పెట్టుకొని దేవుడు చూపించే ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి వచ్చి దేవుని యొక్క మాటకి విధేయత చూపించి జీవించాడండి. అలా జీవించినప్పుడు అబ్రహాము గారితో దేవుడు ఏం చెప్పారంటే, ఇదిగో నీకు వాగ్దానం ఇస్తున్నాను, లేకపోతే నీకు సంతానాన్ని ఇస్తున్నాను, ఇలాగా కొన్ని విషయాలు చెప్పారు. అయితే ఆ అబ్రహాము గారు చాలా నీతిగా జీవించారు. అబ్రహాము గారి గురించి మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఆదికాండము 11వ అధ్యాయం 1వ వచనం నుంచి చాలా విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఆ కంటిన్యూషన్ 18, 19 వచ్చిన అధ్యాయాలు మీరు చదివినప్పుడు చాలా విషయాలు తెలుస్తూ ఉంటుంటాయి. అయితే అబ్రహాము గారి ద్వారా దేవుడు మళ్ళీ ఎవరిని ఎంచుకున్నాడంటే, అబ్రహాము గారికి ఏదైతే నీకు సంతానం ఇస్తానన్నారో అబ్రహాము గారి దగ్గర సంతానం ఎక్కడ ఇస్తానన్నారంటే మీకు 17వ అధ్యాయంలోని చాలా స్పష్టంగా ఉంటుంది. సంతానం ఇస్తాను అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. 17వ అధ్యాయము 17వ వచనాన్ని మీరు చూడండి. అయితే తర్వాత కాలంలో అబ్రహాము గారి యొక్క సంతానం గురించి ఇంకా దేవుడు ఏమంటాడంటే, నీ సంతానాన్ని ఇలా మామూలుగా కాదు, ఇసుక రేణువు వల్లే చేస్తాను, ఇసుక రేణువుల్ని నువ్వు లెక్కించగలిగినట్లయితే లెక్కించని చెప్పేసి ఆ యొక్క సముద్రపు ప్రాంతానికి తీసుకుని వెళ్ళి, ఇగో ఈ లెక్కించు, నువ్వు లెక్కించడం నీ వల్ల కాదు, ఆకాశ నక్షత్రాలు లెక్కించగలనంటే లెక్కించు, అవి లెక్కించడం నీ వల్ల కాదు, అంత జనాంగాన్ని నీ కోసం నేను సిద్ధపరుస్తాను అని చెప్పేసి దేవుడు అబ్రహాం గారితో చెప్పడం జరిగింది. అయితే ఇదంతా కూడా అబ్రహాముకు పుట్టిన ఇస్సాకు ద్వారానో లేకపోతే ఆ యొక్క ఇస్సాకు పుట్టిన యాకోబు ద్వారానో కాదు, కానీ అబ్రహాము యొక్క సంతానం ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారండి. అబ్రహాము విశ్వాసమునకు మూల పురుషుడై ఉన్నాడండి. ఆ యొక్క అబ్రహాము ద్వారా వచ్చిన ఆ యొక్క కుమారుడు ఎవరో కాదు, కానీ దావీదు కుమారుడుగా పిలువబడుతున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. అయితే ఇక్కడ ఎప్పుడైతే దేవుడు అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడో, అబ్రహామును ప్రత్యేకపరుచుకున్నాడో, అబ్రహాము గారి తర్వాత అబ్రహాము కుమారుడైన ఇస్సాకు వారిని, ఇస్సాకు గారి తర్వాత ఇస్సాకు గారి కుమారుడైన యాకోబు గారిని, యాకోబు గారి తర్వాత యాకోబు గారి యొక్క కుమారుడైన యోధాని, యోధా ఇలా దేవుడు ఒక్కొక్క జనరేషన్ ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఎప్పుడైతే ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుంచి ఇజ్రాయేలీలు బయటకు వచ్చారో అప్పుడు దేవుడు ఏం చెప్పారంటే, ఇదిగో నేను మీ జనాంగంలో నుంచి రావాలన్నది నేను అబ్రహాము గారితో చేసిన ప్రమాణం గనక అది నెరవేరాలి అన్నట్లయితే మీరు ఒక ప్రత్యేకమైన జనాంగంగా జీవించాలి, మీకు కొన్ని నియమాలు ఉండాలి, నిబంధనలు ఉండాలి, మీకు కొన్ని ఆజ్ఞలు ఉండాలి, కొన్ని షరతులు ఉండాలి అని చెప్పేసి దేవుడు వాళ్ళతో ఉండాలి అన్నట్లయితే, దేవుడు వాళ్ళతోటి కలిసి ప్రయాణం చేయాలన్నట్లయితే ఎలా ఉండాలి అనే కొన్ని నియమ నిబంధనల్ని బైబిల్లో దేవుడు వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు దాని ప్రకారంగా జీవించారు గనక దేవుడు ఆ యొక్క అబ్రహాము గారికి ప్రమాణం చేసిన ఆ యొక్క మాట ప్రకారంగా ఆ యొక్క యోధా గోత్రంలో నుంచి ఆయన ఈ భూమి మీదకి రావడం జరిగింది. అంతే తప్ప ఏదో ప్రాంతంలోని ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వాళ్ళకి పుట్టడానికి ఆయన అవ్వదండి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు గనక పరిశుద్ధమైన ప్రజలలో నుంచే ఈ భూమి మీదకి రావాలి. పరిశుద్ధత అనుభవతోప్పటికి మళ్ళీ మనం డబ్బుతో కొనుమానం చేయకూడదు. పరిశుద్ధత వేరు, డబ్బు వేరు. డబ్బు ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులని నేను చెప్పను, డబ్బు లేని వాళ్ళందరూ కూడా పాపంలో ఉన్నారని కూడా నేను చెప్పనండి. పరిశుద్ధత అంటే ఒక వ్యక్తి తన క్యారెక్టర్ని శుభ్రంగా ఉంచుకోవడం అనేది
ఈ ఫిజికల్ సంబంధించిన ఆశీర్వాదాలు లేకపోతే డబ్బు ధనము లేకపోతే ఇలాంటి వాటి మీద డిపెండ్ అయి ఉండదండి. వాళ్ళ క్యారెక్టర్ని కాపాడుకోవడం అనేది ఎలా జరుగుతుంది అంటే, దేవుని యొక్క ఆజ్ఞలను ఏ మనిషి అయితే అనుసరిస్తారో ఆ వ్యక్తి తన యొక్క క్యారెక్టర్ లేకపోతే తన జీవితంలో పరిశుద్ధతను అభివృద్ధి చేసుకుంటాడు. దేవుడు ఎలా అయితే నడుచుకున్నాడో, దేవుడు ఎలాగైతే జీవించాడో అలా జీవించడానికి ఇష్టపడతారు. అందుకోసమే యేసుక్రీస్తు వారు అలాంటి పరిశుద్ధమైన జనాంగముగా ఉండడం కోసం వాళ్ళకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. అబ్రహాము గారితో మాట ఇచ్చిన దేవుడు అబ్రహాము యొక్క సంతానాన్ని ఎన్నుకున్నాడు. ఆ సంతానానికి ఏదైతే ఆ సంతానం ద్వారా ఈ భూమి మీదకి వస్తానన్నారో వాళ్ళకి ముందుగానే ఆజ్ఞలు ఇచ్చారు. వాళ్ళని ఒక పరిశుద్ధమైన జనాంగముగా వాళ్ళని చేశారు. అందులో నుంచి ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఎంత పరిశుద్ధులంటే, బైబిల్ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది వాళ్ళు అన్యజనులు, సమరయులు అని చెప్పేసి ఈ యొక్క ప్రపంచంలో ఉన్న జనాంగాలకు పేరు పెట్టి వాళ్ళని కనీసము ముట్టకూడదు, వాళ్ళు ఇచ్చేవి తాకకూడదు, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళకూడదు. నిజం చెప్పాలంటే ఈ యొక్క మన భారతదేశంలోని వర్ణాశ్రమ ధర్మం అని చెప్పేసి ఏర్పాటు చేసి ఒకప్పుడు ఏంటంటే బ్రాహ్మణులు తలలో నుంచి వచ్చారు, తర్వాత రాజులు భుజాల నుంచి వచ్చారు, వైశ్యులు పొట్టలోంచి వచ్చారు, మిగతా వాళ్ళందరూ కూడా శూద్రులు పాదాల నుంచి వచ్చారనే ఉద్దేశాలను ఏర్పాటు చేసి ఎలాగైతే మన దేశంలో బ్రాహ్మణులు అనేవాళ్ళు ఒక అగ్రస్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారో వీళ్ళు కూడా ఒక రకంగా చెప్పాలంటే అలాంటి బ్రాహ్మణ వ్యక్తుల్ని కూడా వీళ్ళు పెట్టిన పేరు ఏంటంటే అన్యులు, వాళ్ళు దేవుణ్ణి ఎరగని వారు అని చెప్పేసి ప్రత్యేకపరిచారండి. అంటే వాళ్ళ యొక్క స్థాయి అంటే వాళ్ళు దేవుణ్ణి తెలిసిన మాకు మాత్రమే దేవుడు తెలుసు, మేము మాత్రమే దేవుడు ప్రజలము అని వాళ్ళ యొక్క ఆ యొక్క ప్రత్యేకత అని మనం చెప్పుకోవాలి. వాళ్ళ యొక్క గొప్పతనంగా వాళ్ళు దాన్ని భావించేవారు అనమాట. అంటే మిగతా ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ సమరయులు, అన్యులు అని చెప్పేసి వేరు వేరు కేటగిరీలుగా విభజించి చూసేవారే తప్ప, అంటే వాళ్ళు ఒక ప్రత్యేకమైన ప్రజలుగా వాళ్ళు భావించేవారు. కేవలం ఇవన్నీ వాళ్ళకి ఎలాగొచ్చాయంటే దేవుడిచ్చిన ఆజ్ఞల్ని, విధుల్ని, కట్టల్ని, నియమాలని ఖచ్చితంగా పాటించడం ద్వారా వాళ్ళు ప్రత్యేకమైన ప్రజలుగా భావించేవారు. గనుక ప్రియ వీక్షకులారా, మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోగలుగుతారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే దేవుడు అబ్రహాం గారికి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా ఆయన ఈ భూమి మీదకి రావడానికి మునిపే ఆయన ప్రజలైన ఇజ్రాయేలీల్ని ఆయన ఆజ్ఞలు, నియమాలు, కట్టలు, విధులు ఇవన్నీ ఇచ్చి ప్రత్యేకపరుచుకొని ఆ యొక్క యోధాని ఎన్నుకొని యోధా ద్వారా ఈ భూమి మీదకి వచ్చారు. అంతే తప్ప ఎక్కడ పడితే ఏదో ప్రాంతంలోనూ ఎవరో ఒకరికి ఎలా పడితే అలా ఉన్న వాళ్ళకి నేను జన్మిస్తాను అనేసి దేవుడు అనుకోవడానికి అవకాశం లేదండి. అలా అవ్వదు కూడా. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన ఎలాంటి వారి దగ్గరికి వస్తాడంటే పాపంలో ఉన్న వాళ్ళని సహితం పరిశుద్ధులుగా మార్చి వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఉదాహరణకి ఏంటంటే యాకోబు మోసగాడిగా ఉన్నాడు, తర్వాత అన్నయ్యకి అన్యాయం చేశాడు, అయినప్పటికీ యాకోబు జీవితాన్ని ఇజ్రాయేల్గా మార్చాడు. ఇజ్రాయేలీలు అనేక మార్లు తప్పు చేశారు. తప్పు చేసినప్పటికీ ఇజ్రాయేలీలకి ఆజ్ఞలు, విధులు, కట్టడలు, నియమాలు ఇచ్చి వాళ్ళని క్రమపరుస్తూ వచ్చాడు. గనుక దేవుడు అక్కడ పుట్టడానికి గల కారణం ఏంటంటే ఆయన ప్రత్యేకమైన ప్రజలుగా వాళ్ళని చేసుకున్నాడు. వాళ్ళు అబ్రహాము యొక్క వంశావళి నుంచి వచ్చారు. గనుక అబ్రహాంకి ఇచ్చిన మాట ప్రకారంగా వారి సంతానంలో నుంచి ఆయన ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ వీక్షకులు చాలా ఓపికగా ఈ నా మాటలు వింటున్నందుకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో కృతజ్ఞతలండి. మన ఛానల్ అందరికీ చేరాలన్నట్లయితే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయాలని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. మీకు అవకాశం ఉంటే చిన్నగా కామెంట్ చేయండి. ఈ ఛానల్ ప్రమోట్ అవ్వడం కోసము నలుగురికి షేర్ చేయండి. ఎనీహౌ, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.